హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ శ్రీశైలం. ఈ వీడియోలో శ్రీశైలం డ్యామ్, సాక్షి గణపతి టెంపుల్, శ్రీశైలం టెంపుల్, పాలధార పంచదార వీడియోస్ అయితే ఉంటాయి. తప్పకుండా ఎండింగ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. మన జర్నీ అయితే స్టార్ట్ అయింది బ్యూటిఫుల్ ఫారెస్ట్ రోడ్లో. శ్రీశైలం రూట్ అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఫుల్ గ్రీనీగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మనం జర్నీని అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. ఫస్ట్ అయితే మనము సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళాము. శ్రీశైలం వెళ్ళే ప్రతి భక్తుడు తప్పక దర్శించాల్సిన దేవాలయం అయితే ఇదే సాక్షి గణపతి. ఇక్కడ గణపయ్య స్వామి ఒక ప్రత్యేకత ఉంది. మనం శ్రీశైలం వచ్చినప్పుడు స్వయంగా సాక్షిగా నమోదు చేస్తాడట. అందుకే ఈ దేవుణ్ణి సాక్షి గణపతి అని పిలుస్తారు. మన పుణ్యక్షేత్ర యాత్రకు సాక్షిగా నిలిచే దేవుడు ఆయనే. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునే ముందు ఇక్కడ గణపయ్యకు దర్శిస్తే యాత్ర సంపూర్ణమని నమ్మకం. ప్రతి భక్తుడు పేరును తన పుస్తకంలో రాస్తున్నట్టు భావన. మీరు కనుక శ్రీశైలం వెళ్తే సాక్షి గణపతిని మాత్రం మిస్ అవ్వకండి. ఇప్పుడు మనం చూసేది శ్రీశైలం ప్రాజెక్ట్ అండి. ఇది మన శ్రీశైలం డ్యాము. కృష్ణా రివర్ మీద బిల్డ్ చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా. వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు ఆ వ్యూ అనేది గేట్స్ ఓపెన్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. ఇప్పుడు మేము సమ్మర్లో వెళ్ళినాం కాబట్టి వాటర్ అనేది కొంచెమే ఉన్నాయి. సో గ్రీనరీ కూడా కొంచెం తక్కువనే ఉంది. అయినా కూడా చూడడానికి అయితే చాలా బాగుందండి. అండ్ రోడ్ వే అండ్ అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. అసలు దీనిపైన జర్నీ చేస్తుంటే రియల్గా చూస్తుంటే చాలా బాగా నచ్చిందండి. కంపల్సరీ ఇక్కడ ప్రాజెక్ట్ని అయితే శ్రీశైలం వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆగి మరీ పిక్స్ అవి తీసుకోండి. చాలా బాగుంది వ్యూ అనేది. నేచర్ ప్లస్ ఇంజనీరింగ్ కాంబో అంటే ఇదేనేమో. చాలా అయితే చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. కాసేపు అక్కడ మనం స్టే చేస్తే చాలా బాగా నచ్చింది. పీస్ఫుల్గా ఉంది మైండ్ కూడా. తర్వాత మనం రీచ్ అయ్యాం డివైన్ ప్లేస్ మల్లికార్జున స్వామి టెంపుల్ శ్రీశైలం. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడ దర్శనం చేసినప్పుడు మైండ్ ఒక పీస్, హార్ట్కి ఒక హ్యాపీనెస్. స్పిరిచువల్ ఇక్కడ భగవంతుడు మల్లికార్జున స్వామిగా, అమ్మవారు బ్రహ్మరాంబదేవిగా కొలువై ఉన్నారు. కృష్ణానది తీరంలో నల్లమల అరణ్యాల మధ్య ఉన్న ఈ క్షేత్రం ఒక్కసారి వచ్చిన వారికి మళ్ళీ మళ్ళీ రావాలనిపించే డివైన్ ప్లేస్. ఇక్కడ లింగాన్ని స్పర్శించడం ఇది ఒక స్పెషల్ అనుభూతి అండి. ఇక్కడ మేము స్పర్శ దర్శనానికి అయితే వెళ్ళాము. చాలా పీస్ఫుల్గా, ఇంత బాగా మంచి స్పెషల్ అనుభూతి అయితే వచ్చింది. పురాణాల ప్రకారం ఇక్కడ శివుని దర్శిస్తే పాపాలన్నీ మాయమైపోతాయని నమ్మకం. నెక్స్ట్ స్టాప్ అయితే నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ నేచర్స్ లవర్ కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిన ప్లేస్ అయితే పాలధార పంచదార. ఇక్కడ వాటర్ స్ట్రీమ్స్ చాలా స్పెషల్ అండి. పాలధార అంటే మిల్క్ లాగా స్మూత్ ఫ్లో, అండ్ పంచదార అంటే 5 స్ట్రీమ్స్ కలిసి ఫ్లో అవుతాయి. కొంచెం స్టెప్స్ అయితే దిగాలండి, కొన్ని స్టెప్స్ దిగాలి. కానీ దిగిన మనకు అయితే ఉండదు ఫీలింగ్, దిగిన ఫీలింగ్ ఉండదు ఆ నేచర్ చూసాక. ప్యూర్ నేచర్, ఫ్రెష్ ఎయిర్, పీస్ఫుల్ వైబ్స్ అండ్ మైండ్ అయితే రిఫ్రెష్ అయిపోతుంది. మీరు కనుక శ్రీశైలం వెళ్ళినప్పుడు కంపల్సరీ పాలధార పంచదార ప్లేస్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మనం కొన్ని స్టెప్స్ దిగాలి కదా అనేసి మిస్ అవ్వకండి. స్టెప్స్ దిగినా కూడా వ్యూ అనేది చాలా బాగుంటుంది అండ్ పీస్ఫుల్గా, అండ్ వాటర్ అనేది చాలా స్వీట్గా అయితే ఉంటాయి. కంపల్సరీ వాటర్ తాగి కూడా పట్టుకొని రండి. కంపల్సరీ చాలా స్వీట్గా ఉంటాయి అండ్ ఫిల్టర్ చేసినట్టు ఉంటాయి. ఆ ప్లేస్ కూడా చాలా గ్రీనిష్గా, అదంతా లోయలాగా చాలా బాగుంది. అండ్ ఆ లోయల నుండి వాటర్ రావడం చాలా నీట్గా అనిపించింది అండ్ పీస్ఫుల్గా ఉంది మైండ్ కూడా. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉందండి. శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు శ్రీ శారదాదేవి అమ్మవారు అయితే ఇందులో నెలకొని ఉంది. ఇక్కడ దర్శించుకోవచ్చు. బయట నుండే లోపలికి వెళ్ళడానికి అయితే ఉండదు. సో ఇవి దర్శించుకున్న తర్వాత ఇక్కడ మన ట్రైబుల్ది కొన్ని ఫారెస్ట్ ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ నల్లమల అడవుల్లో దొరికే కొన్ని ప్రోడక్ట్స్ అయితే మనకి ఇక్కడ సేల్ చేస్తున్నారు. పాలధార పంచదార ప్లేస్లో అయితే ఇక్కడ ఈ ప్లేస్లో చాలా గవ్వలు, గోమతి చక్రాలు, చందనము అండ్ ఇదైతే చెక్క అయితే సోమిడి చెక్క. ఈ చెక్కనైతే వాటర్లో కలిపి పిల్లలకు స్నానం పోస్తే చిన్నపిల్లలకి సోమిడి అనేది పోతుందంట. సో ఈ విధంగా అన్నీ అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు. చాలా రకాల కుంకుడుకాయలు అండ్ సాంబ్రాణి అండ్ చిన్న చిన్న గాజులు అండ్ ఉసిరికాయలు, కూకుడుకాయలు, విప్ప పువ్వు,
మనకు పాలధార పంచదార ప్లేస్ నుండి ఆపోజిట్ రోడ్లో 1/2 కిలోమీటర్ దూరంలో అటకేశ్వర స్వామి దేవాలయం అయితే ఉన్నది. ఇక్కడికి మేము కూడా వెళ్ళి దర్శించుకున్నాము. కానీ కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీయలేకపోయాను. మీరు కనుక శ్రీశైలం వచ్చినప్పుడు ఈ టెంపుల్ని కూడా దర్శించుకోండి. ఇంకా ఈ ఈ మార్కెట్‌లో చాలా రకాల అడవుల్లో దొరికే ప్రొడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి. ఇక్కడ తామర గింజలతో చేసిన మాల, జపం చేసుకోవడానికి అండ్ సాంబ్రాణి, ధూపం వేసుకోవడానికి ఇలాంటి ప్రొడక్ట్స్ అండ్ ఇట్లా ఫేస్ ప్యాక్స్ కూడా మనకు ముల్తాన్ మట్టి, పౌడర్, ఉసిరికాయ పొడి, జుట్టు కోసం సాలగ్రామం ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. వీటితో పాటుగా మనకు షాంపూస్లో తయారు చేసుకోవడానికి కూకుడుకాయ, శీకాకాయ, ఉసిరికాయ పొడి ఇలాంటివి చెక్కలు అండ్ దిష్టి పోవడానికి కొన్ని రకమైన ముళ్ళ చెక్కలు ఇలాంటివి వాడుతున్నారు. అండ్ చందనంతో రాకడానికి కరగదీసేలా తీసుకోవడానికి కూడా ఇక్కడ స్టోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అన్ని రకాల అడవుల్లో దొరికే ప్రోడక్ట్స్ అయితే మనకు దొరుకుతాయి. కస్తూరి పౌడర్లు ఇవన్నీ అయితే సేల్ చేస్తున్నారు. కొన్ని దిష్టి పోవడానికి, ఇంటి ముందట కట్టుకోవడానికి కొన్ని చెక్కలు కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు. గవ్వలు, చిన్న చిన్న గోమాత చక్రాలు కూడా. ఈ విప్ప పువ్వును అంట మనం పాలల్లో నైట్ నానబెట్టుకొని తాగితే నిద్ర అనేది మంచిగా పడుతుందంట. సో మీరు వచ్చినప్పుడైతే ఇవి తీసుకెళ్ళండి. నెక్స్ట్ అయితే మనం శ్రీశైలం శిఖర దర్శనానికి అయితే వెళ్ళాము. మీరు శ్రీశైలం శిఖర దర్శనం గురించి విన్నారా? ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం మల్లికార్జున స్వామి టెంపుల్. ఇక్కడ ఒక్కసారి శిఖరాన్ని దర్శించుకుంటే అది స్వామి ప్రత్యక్ష దర్శనం చేసినంత పుణ్యం ఉంటుందంట. సో ఎంత దూరంలో ఉన్న శిఖరాన్ని చూసి ఓం నమ శివాయ అని భక్తితో పలికితే మన కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వాసం. ఇక్కడ పైకి కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. స్టెప్స్ ఎక్కుతూ మనం పైకి వెళ్ళిన తర్వాత మనకు శిఖర దర్శించుకోవడానికి బైనాక్యులర్ సహాయంతో కూడా మనకు ఇక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ నంది కొమ్ముల నుండి మనమైతే శిఖర దర్శనాన్ని చేసుకోవాలి. ఈ శిఖరం కేవలం గోపురం కాదు, అది శివుడి దివ్యశక్తి ప్రతీక. చాలామంది భక్తులు చెప్తారు ఒకసారి శిఖర దర్శనం చేసిన తర్వాత వారి జీవితంలో అద్భుత మార్పులు వచ్చాయి అని. మీరు కూడా ఈ పవిత్ర అనుభవం పొందాలనుకుంటే ఇప్పుడే కామెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా లొకేషన్ అయితే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా, న్యాచురల్ మైండ్ సెట్తో చాలా బాగుంది. చల్లటి గాలితో మన మైండ్ అయితే రిఫ్రెష్ అవుతుంది. సో ఈ విధంగా భక్తులు చాలామంది వచ్చారు. పైన ఇక్కడ బైనాక్యులర్ సహాయంతో మనం శిఖర దర్శనం చేసుకోవచ్చు. లేకపోతే మనం ఇక్కడ నంది కొమ్ముల నుండి మనమైతే శిఖర దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం. ఇక్కడ ఈ కొమ్ముల నుండి మనం చూసుకుంటూ ఓం నమ శివాయ అని మనం మనసులో దేవుని దర్శించుకుంటే, దేవుని రూపం దర్శించుకోవాలి. శిఖరాన్ని దర్శించుకుంటే మనకు చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మన కామెంట్లో ఓం నమ శివాయ అని కంపల్సరీ కామెంట్ చేయండి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేనైతే అలంపూర్ జోగులాంబ టెంపుల్ వీడియోస్తో మేము ముందుంటాను. నా వీడియోస్ కనుక మీకు రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.